బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మొన్న ఇద్దరు లీడింగ్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వాగ్వాదం తెరపైకి వచ్చింది. సో దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో అది తెరపైకి వచ్చిన తర్వాత ఈయన పేరు ముఖ్యంగా తెరపైకి వచ్చిందనమాట. సో తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ టీఎఫ్టీ డిడిఏలో సీనియర్ సభ్యులు ఎప్పటి నుంచో ఉన్నారు. 2 సార్లు ట్రెజరర్గా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి జనరల్ సెక్రటరీగా ఎన్నికై ఇప్పుడు ఆయన మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తిపై చాలా అభియోగాలు వచ్చినాయి. సో ముఖ్యంగా సుమలత గారు ఈయనపై అభియోగాలు మోపారు. సో గతంలో కలిసి పనిచేశారు, గతంలో కలిసి ఎన్నికయ్యారు. సో జానీ మాస్టర్తో కూడా ఆయనకి చాలా మంచి అనుబంధం ఉంది. కానీ ఎందుకు ఈరోజు ఇలాంటి వివాదాలు తెరపైకి వచ్చినాయి అనేది కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సో ఏడుకొండల శ్రీనివాసరావు గారు సార్. అవును సార్. సార్ ఏంటి సార్ అసలు, అంటే చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు, సో ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు. అంటే నార్మల్గా అసోసియేషన్పై రకరకాల మాటలు అనుకోవడం ఇవన్నీ సహజం, కానీ ఒక వ్యక్తిపై డైరెక్ట్ ఇలా రిమార్క్స్ పడడం అనేది చాలా, పైగా మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్న పరువు ప్రతిష్ట ఇవన్నీ కదా, ఒక్కసారి ఇలాంటి వివాదాల మీదకి వచ్చినప్పుడు, ఇలాంటి అభియోగాల మీద పడినప్పుడు ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి దానికి? మీరు నెక్స్ట్ ప్రతిచర్య ఏం తీసుకోబోతున్నారు? ప్రతిచర్యలు అలాంటిది ఏముండదండి. అసోసియేషన్లో కామన్గా నేను ఇది 4వసారి, ఇప్పుడు కాకుండా 3 ప్రెసిడెంట్లతో పనిచేశాను. ఎప్పుడు కూడా ఇలాంటి విభేదాలు కానీ ఎప్పుడు జరగల. అంటే వీళ్ళంతా పర్టికులర్గా ఏంటంటే ఓన్లీ కక్షపూరితంగానే ఇది చేస్తున్నారు. దేనికి అంటే కొన్ని కారణాలు, కమిటీలో తీసుకున్న నిర్ణయాలు, మేము కమిటీ అంటే మొత్తం అందరం కూర్చుంటాము, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలతో మేమందరం ఒక మాట మీద ఉంటే ఆవిడ ఆపోజిట్గా ఆ నిర్ణయాలకు ఏకీభవించదు. కమిటీ అంటే తప్పైనా ఒప్పైనా మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారమే ఉంటుంది. బట్ నాకు అది నచ్చలేదు, నేను దానికి అంగీకరించను అని చెప్పేసి మేము తీసుకున్న నిర్ణయాలు, అందరం తీసుకున్న నిర్ణయాలను కూడా ఆవిడ మినిట్స్ బుక్లో వేరే విధంగా పోర్ట్రేట్ చేయడం. అలాగే 1 కాదు 2 కాదు, దాదాపు ఒక 2-3 నెలల నుంచి జరిగే పరిణామాలు ప్రతిదీ కూడా మినిట్స్ బుక్లో ఆవిడకి అనుకూలంగా మార్చుకుని రాయడం. కమిటీ మెంబర్స్ కూడా ఏదైనా చెప్పినప్పుడు కూడా మేము ఈ నిర్ణయం తీసుకున్నామని ఇది ఓకే అనుకుంటాం, మినిట్స్ బుక్ ఆవిడ దగ్గరే పెట్టుకుని ఆవిడ దాన్ని వేరే విధంగా రాయడం. ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ఇంకా కొంచెం వేరే మనస్తాపం చెంది వాళ్ళు కూడా ఇంకా ఈవిడితో మనం ఎన్ని రోజులన్నీ డిబేట్ చేసుకుంటూ కూర్చుంటాం అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఈ రాజీనామా చేయడానికి ఏంటంటే ఈ అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆవిడకే రాజీనామా, ఆవిడతోనే ప్రాబ్లం కాబట్టి ఆవిడకి ఇవ్వలేక మన ఫిలిం ఫెడరేషన్ మొత్తం 24 క్రాఫ్ట్లకి పెద్ద అయినటువంటి ఫెడరేషన్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే దాన్ని సరే ఒకసారి కూర్చుని మాట్లాడదాం, మీ ఎలక్షన్ జరిగి కూడా 4-5 మంత్స్ అయింది, అప్పుడే మీకు ఇలా విభేదాలు రావడం కరెక్ట్ కాదు, అసలు మీరు చెప్పే సమస్యలు చాలా చిన్న సమస్యలు, ఇవన్నీ కూడా కూర్చుని మాట్లాడుకుంటే సద్దుమణిగేది అని చెప్పి కూర్చుని మాట్లాడడం జరిగింది. అలాగే వేరే ఇండస్ట్రీలో ఉన్న మా అసోసియేషన్ సీనియర్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆవిడ ఏంటంటే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా నేను చెప్పిందే జరగాలి. అది ఫెడరేషనా, సీనియర్ సభ్యులా, డ్యాన్స్ మాస్టర్లా ఏం కాదు, నేనేమనుకుంటానో అదే చేయాలి తప్పితే మీరు అనుకున్నది నేనేం చేయను, అది నా తీరు ఇంతే అన్నట్టుగా ఆవిడ వ్యవహరిస్తుంది. అంటే మీ మీద అంత వ్యక్తిగతంగా కక్ష కట్టడానికి కారణం ఏంటంటారు? అంటే మీరేదో తిట్టారని చెప్పి మీ ఆడియో రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అన్నట్లుగా ఆవిడ మాట్లాడుతున్నారు కదా. నేను తిట్టడం అంటే నేను ఆవిడనేదో ఆఫీస్లో ఎదురుగా క్యాబిన్లో తిట్టడమో, లేదంటే అఫీషియల్ గ్రూప్లో తిట్టడమో కాదు. నేను ఒక పర్సనల్ వ్యక్తితో నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఫోన్ రికార్డింగ్ చేసి దాంట్లో మా ఎలక్షన్ ముందు వరకు ఇంత మంచిగా ఉండి గెలిచిన తర్వాత అప్పట్లో ఎలక్షన్ ముందు ఆపోజిట్గా ఉన్న చాలామంది పర్సన్స్తో ఈరోజు ఆవిడ సఖ్యతగా ఉండడం, మమ్మల్ని దూరం పెట్టడం వల్ల నేను కొన్ని, అంటే తిట్టడం అంటే మరి బూతులు మాట్లాడేది కాదు, కానీ వాళ్ళందరినీ వెనకాల వేసుకుని తిప్పుకుంటున్నారు అనే అర్థం వచ్చేటట్టు నేను మాట్లాడడం జరిగింది. అవతల వ్యక్తులు కూడా నా వాయిస్ని రికార్డింగ్ చేసి వినిపించడం చాలా పెద్ద తప్పు అది. అయినా కూడా ఆ విషయంలో నేను ఏదైనా ఉంటే లీగల్గా చూసుకుంటాను. అలాగే ఇది ఎందుకు నా మీద కక్ష అంటే, మాకు అసోసియేషన్లో
చాలామంది కొరియోగ్రాఫర్లు ఉంటారు, వాళ్ళకి చాలా అవార్డ్స్ వస్తూ ఉంటాయి. జానీ మాస్టర్ ఐఫా కానీ, నంది అవార్డు కానీ, ఇవాళ చాలా అవార్డులు ఉన్నాయి. అలాగే ఒక షష్ఠి వర్మ గారిని సన్మానించుకోవాలి, బీబీ జోడీలో విన్నర్ అయ్యారు. ఒక సెక్రటరీగా నన్ను కొంతమంది సభ్యులు అడగడం జరిగింది. ఆ విషయంలో వైస్ ప్రెసిడెంట్ గారు కమిటీ గ్రూప్లో ఆమెని వేరే చాలామందిని మనం సన్మానించుకుంటున్నాం కదా, ఆమెను కూడా సన్మానించుకుందామంటే నేను దానికి కూడా సరే చేసుకుందాం తప్పే ఉంది అన్న కాడి నుంచి మ్యాటర్ మొదలైంది. ఇక అక్కడి నుంచి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక కేసు ఒకటి జరుగుతుంది కాబట్టి, అంటే ఆ అమ్మాయికి ఇతను సన్మానం చేస్తాడా అంటే ఇలా ఈ మాట ఎలా అంటాడు అనేసి ఇంకా అక్కడి నుంచి నా మీద ఫోకస్ పెట్టి నన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సో మేము విన్నది ఏంటంటే లాస్ట్ టైం సృష్టి వర్మ గారు జానీ మాస్టర్ ఆ ఇష్యూ అయినప్పుడు మీరే జానీ మాస్టర్ని గోవాలో భద్రంగా దాచారని చెప్పి, ఈ ఇష్యూస్ అంతట్లో బయటపడకుండా ఆయన మీరు సేఫ్గా ఒక ప్లేస్లో ఉంచారని చెప్పి మేము విన్నాం. అసలు మీకు జానీ మాస్టర్కి రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను గతంలో 2016, 17, 18 ఆ టైంలో కూడా నేను ఆయనకి పర్సనల్ మేనేజర్గా పనిచేశాను. దాని తర్వాత మళ్ళీ నేను ఈ నెలలో మళ్ళీ కోఆర్డినేటర్ని కాబట్టి నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసి కోఆర్డినేటర్గా చాలామంది మాస్టర్ల దగ్గర పనిచేస్తూ ఉంటా. అలా క్రమంలో ఆయనతో అనుబంధం నాకు చాలా బాగుంటుంది. అయితే ఈవిడ ప్రెసిడెంట్గా అయిన కాడి నుంచి ఈవిడ తీసుకునే నిర్ణయాలతో ఏకీభవించకపోవడం, నేను వీళ్ళకి పడని వ్యక్తులతో నేను సన్నిహితంగా ఉంటున్నాననే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఇంకా ఒక శత్రువులాగా చూడడం మొదలుపెట్టారు. అంటే ఇతను ఏదో ఒక విధంగా బ్లేమ్ చేయాలి. నేను 25 సంవత్సరాలుగా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా. ఎప్పుడు కూడా కోఆర్డినేటర్ అంటే ఏడుకొండల సీనులాగా ఉండాలని ఈరోజు వరకు కూడా మెంబర్స్ అందరిలో ఆ పేరు సంపాదించుకున్నా. కానీ వీళ్ళు ఇక మనం టార్గెట్ చేసినప్పుడు ఏదో ఒకటి బురద జల్లాలి అని 4 పేపర్లు చూపించడం, ఇతను ఏదో అక్రమాలు చేశాడని, అవని ఇవని, కమిషన్లు తీసుకుంటున్నానని ఇలా పోర్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. అవన్నీ కూడా నేను ప్రొడ్యూసర్ దగ్గర తీసుకున్న పేమెంట్లో ఏది అవకతవకలు చేసింది ఏమి కాదు. ఒక థర్డ్ పర్సన్, ఇంకొక ఇన్ఛార్జ్ అనే వ్యక్తి అతను బిల్లులు రాసి అతను ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుని అతను చేసిన బిల్లులన్నీ చూపిస్తూ ఇది నేను చేశానని చూపిస్తున్నారు. ఆ బిల్లుస్ కూడా ఏది కూడా నేను ప్రొడ్యూసర్ల దగ్గర ఎలాంటి అవకతవకలు పాడలేదు. ఏదైనా డ్యాన్సర్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మా ఆఫీసులో ప్రోగ్రామ్ లిస్ట్ పెడతాం, దానికి తగ్గట్టుగానే బిల్లు రాస్తాం. ఆ బిల్లు కూడా అఫీషియల్గా ఆఫీస్కే, యూనియన్కే పేమెంట్లు వస్తాయి. యూనియన్ నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ఎక్కడా కూడా అవకతవకలు చేయడం లేదు. నన్ను బ్లేమ్ చేయడానికి ఇవన్నీ వాళ్ళు ఆడుతున్న కుట్ర. సో నిజమేనండి, ఇది గోవాలో మీరే అప్పుడు భద్రంగా సేఫ్గా ఉంచారా ఆయన్ని, జానీ మాస్టర్ని? సేఫ్ అంటే ఇంకా అవన్నీ ఆల్రెడీ గతం అయిపోయిన కేసు జరుగుతుంది. ఇక మళ్ళీ అవన్నీ మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఒకవేళ అదే నిజమైతే మీరు అంత ముందుకు వెళ్ళి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అంత కష్టపడిన వ్యక్తి మీద ఈరోజు అభియోగాలు ఎందుకు, ఇంత కక్ష ఎందుకు ఉంటుంది అనేది మా ప్రశ్న కదా. 100% మీరు చెప్పేదాన్ని ఏకీభవిస్తా. 100% ఆయన్ని ఎన్ని విధాలుగా ఆయన పక్కనుంటూ ఎంత మంచి చేశామనేది అందరికీ తెలుసు. సీను అంటే జానీ మాస్టర్ రైట్ హ్యాండ్ అన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ కేసు విషయం దగ్గరికి వచ్చేప్పటికి ఈ అమ్మాయితో ఉన్న అనుబంధాన్ని గతంలో నేను అమ్మాయి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. అయినా కూడా కేసు దగ్గరకు వచ్చేటప్పటికి నేను వీళ్ళ పక్కనే నిలబడ్డా. ఎందుకు ఆ టైంకి నాకు అలా అనిపించింది. నేను వీళ్ళ దగ్గరే ఉన్నాను. ఇక మీరు చెప్పినట్టు అక్కడ గోవా వెళ్ళని, ఎక్కడికైనా వెళ్ళని, సరే అవన్నీ జరిగినాయి, చేసుకుంటూ వచ్చాం. ఆయన జైల్లో ఉన్న 32 రోజులు కూడా ఏ రోజు కూడా ప్రతిరోజు వెళ్ళడం, ఆయన చూసి రావడం, లేదా ఆయన రిమాండ్కి వచ్చినప్పుడు ఆయన కోర్టుకి వెళ్ళడం, ప్రెసిడెంట్ గారు ఇప్పుడు వాళ్ళ భార్య అయినటువంటి ఆవిడ వెనకాల తిరగడం అన్నీ చేసాం. ఎలక్షన్లో కూడా కలిసి అందరం ఒక ప్యానల్గా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు గొడవ రావడానికి ఒక చిన్న పాయింట్ చాలు. ఆ ఒక్క పాయింట్తోనే అమ్మాయిని ఇలా అన్న పాయింట్తోనే నా మీద ఇంకా కక్ష సాధింపులు మొదలుపెట్టారు. పాయింట్ ఏంటంటే మీరు తిట్టడమా? మీ ఇద్దరి మధ్య కాల్ రికార్డింగ్ ఇదా? కాల్ రికార్డింగ్ అసలు అది సమస్య కాదండి. కాల్ రికార్డింగ్ అనేది అది యాక్చువల్లీ ఇప్పుడు 3 months బ్యాక్ జరిగిన మ్యాటర్. అది ఎప్పుడు ఇది వెలుగులోకి తేలా. ఎప్పుడైతే ఈ అమ్మాయి మ్యాటర్ నేను అన్నానో, ఈ అమ్మాయి మ్యాటర్ దగ్గర నుంచి నన్ను ఇంకా ఒక పక్కన పెట్టేసినట్టు, ఇక ఇతన్ని మనం దూరం పెట్టాలి అన్నట్టుగా ఇక అక్కడి నుంచి నన్ను పోర్ట్రేట్ చేసుకోవడం. చెప్పిన మాట ఏంటంటే సృష్టి వర్మ గారిని సత్కరిద్దాం, గెలిచారు కదా అనే దానిలో బీబీ జోడీలో రూట్స్ అంటారు. 100% ఫస్ట్ పాయింట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ ఆడియో రికార్డింగ్లు అంటే అది చెప్పాను కదా, నా ఒక మ్యూచువల్ ఫ్రెండ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నప్పుడు, నేను చాలాసార్లు అమ్మాయి ఇంటికి వెళ్తాను, మాట్లాడుతాను, అన్నీ ఎప్పుడు చాలా క్లోజ్గా ఉంటాం అందరం కూడా. కోర్టు విషయంలో కూడా అన్ని విషయాలుగా వెళ్ళేవాళ్ళం. బెయిల్ విషయంలో
ఆమె కొంచెం డబ్బులు కూడా హెల్ప్ చేశారు. దాని తర్వాత బెయిల్ నేను నా తోచినంత నేను కూడా ఆ టైంలో అర్జెంట్ అంటే చేసాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ అసోసియేషన్ దగ్గరికి వచ్చేపాటికి నేను సీనియర్ నానో లేదంటే ఆమె ఫస్ట్ టైం గెలవడం ఆవిడ కొన్ని విషయాలు నేను చెప్పినా కూడా వినకపోవడం, అంటే ఇలా అసోసియేషన్లో కొన్ని నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఛాంబర్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా, ఫెడరేషన్కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇలా కాదు అలా తప్పు, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే లేదు నేను ఇలాగే వెళ్తా, అది తప్పని చెప్పడం ఆమెకి నచ్చట్లా. సో మీరు చెప్పేది ఏంటంటే మోనార్క్ కైండ్ ఆఫ్ బిహేవియర్, 100% కైండ్ ఆఫ్ బిహేవియర్ ఉందంటున్నారు. 100% ఆవిడ డైరెక్ట్ మిమ్మల్ని ఆర్థికంగా ఒక దొంగ కింద ముద్ర వేస్తున్నారు. వేసుకోనండి. ఇప్పుడు జనాలు యూనియన్లో ఉన్న మెంబర్స్ అందరికీ తెలుసండి ఏడుకొండల సీన అనే వ్యక్తి ఎలాంటి వాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక కోఆర్డినేటర్గా ఎంతమందికి నేను పని చెప్తాను. ఇదే జానీ మాస్టర్, నేను ప్రదీప్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు చాలా సాంగులు నా దగ్గర డాన్సర్గా ఆడిన వ్యక్తి ఆయన. ఇదే ప్రెసిడెంట్ గారు నేను కోఆర్డినేటర్గా నా దగ్గర చాలా సాంగులు చేశారు. కొరియోగ్రాఫర్ డాన్సర్గా ప్లస్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చాలా సాంగులు చేశారు. వీళ్ళందరికీ అప్పుడు తెలుసు నేను ఏడుకొండల సీన్ అంటే ఏంటో. అందుకనే నన్ను వాళ్ళ మేనేజర్ కూడా పెట్టుకున్నారు. దాని తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన పక్కనే ఉంటూ ఆయనకి అన్నీ కొంచెం ఎటన్నా ఇలా కాదు ఏమైనా తప్పు మాట్లాడినా కూడా నేను ఇలా ఈ రూట్లో వెళ్ళాలి అని చాలా సలహాలు ఇచ్చేవాడిని. అవన్నీ కూడా ఎప్పుడు పాజిటివ్గానే తీసుకున్నారు. ఇక ఒకసారి నెగిటివ్ అనే థాట్ వాళ్ళ మైండ్లో పడిన తర్వాత ఇక నన్ను ఏదో చేయాలన్న ఉద్దేశంలో వాళ్ళు ఇక ఒక మనిషిని మధ్యలో బూచిలేక పెట్టి ఆ మనిషితో అతను రాసిన బిల్లుల్లో నేను కమిషన్ అడిగానని, అది ఇప్పుడు గతంలో 2022లో జరిగితే అప్పటి నుంచి ఆయన చెప్పకుండా ఇప్పుడు ఎందుకు తెర మీదకి అతను ఎందుకు వచ్చాడు ఇప్పుడు అంటే అతను ఎవరో ఒకరు కావాలి బకరాన్ చేయడానికి, అతను తీసుకొచ్చి ఇప్పుడు ఈ మధ్యలో జరిగింది కాదు, అది గతంలో జరిగిన మ్యాటర్లన్నీ తీసుకొచ్చి అతన్ని పెట్టి గేమ్ ఆడిస్తున్నారు. అంటే ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, తప్పుగా అనుకోకండి. అంటే నార్మల్గా ఎంత ఒక అసోసియేషన్ అయినప్పటికీ కూడా, అసోసియేషన్ బాధ్యతలు అయినప్పటికీ కూడా పర్సనల్ ర్యాపో, పర్సనల్ ఎమోషన్స్, ఒక రిలేషన్స్ ఉంటాయి. సో మీరు ఆయన దగ్గర పర్సనల్ మేనేజర్ కింద పనిచేశాను అన్నారు జానీ మాస్టర్కి. అంటే జానీ మాస్టర్ గారు మీకు బాగా సన్నిహితులు. సో ఇప్పుడు కేసు నడుస్తుంది. సో కేసు నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా సృష్టి వర్మ గారి పేరు వస్తే ఈయనకు కొంచెం అసహనం ఉంటుంది ఈయన జీవితంలో, ఎందుకంటే చాలా చూసి వచ్చారు కాబట్టి. సో ఇలాంటప్పుడు మీరు ఎందుకు ఆ ప్రతిపాదనని పైకి తీసుకొచ్చారు? మళ్ళీ సృష్టి వర్మ గారిని మనం సత్కరిద్దామని చెప్పి ఆ ప్రతిపాదనని ఎందుకు తీసుకొచ్చారు పైకి? ప్రతిపాదన యాక్చువల్ నేను తేలేదు. మాకు ఈసీ గ్రూపు 17 మందికి ఈసీ గ్రూప్ ఒకటి ఉంటుంది వాట్సాప్లో. మెంబర్స్ అందరూ 50 మంది ఒక గ్రూప్లో ఉంటాం. కమిటీ గ్రూప్ ఒకటి పెట్టుకుంటాం, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడుకుంటాం. ఆ గ్రూప్లో ఒక వైస్ ప్రెసిడెంటు ఇలాగూ మనం ఒక అనకాపల్లి విజయ్ అని ఒక వ్యక్తి చైనాలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. అతను సన్మానించుకుంటున్నాం కదా, ఎక్కడో ఉన్న అతన్ని సన్మానించుకుంటున్నాం, ఇక్కడ నిన్న కాక మొన్న బీబీ జోడీ గెలిచిన ఆమెని సన్మానించుకుంటే తప్పే ఉందని అతను లేవనెత్తిన దానికి నేను సమర్థిస్తూ తప్పే ఉంది, మన మాస్టర్లు కూడా అంటే అతనికి కూడా ఆ ప్రెసిడెంట్ గారు ఆ టైంలో వాట్సాప్లోనే కౌంటర్లు ఇచ్చారు. ఆవిడకే కాదు మిగతా వాళ్ళకి కూడా, శేఖర్ మాస్టర్ కానీ, పొలాకి విజయ్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ ఇలా అవార్డులు, సంతోషం అవార్డు అని అవన్నీ మిగతా కొన్ని ఐఫా అవార్డు అని ఇవన్నీ వచ్చినాయి. ఇలా కూడా వచ్చినాయి. అంటే సరే తప్పే ఉంది, అందరికీ వచ్చినాయి కదా, అందరినీ ఒకసారి జనరల్ బాడీలో కానీ లేదంటే సపరేట్గా ఒక మీటింగ్ పెట్టుకొని అందరినీ సన్మానించుకుందాం, అలాగే ఈ అమ్మాయిని కూడా సన్మానించుకుందాం, తప్పేంటి అన్నాను. దాంట్లో ఒక మెంబర్ కదా, ఒక సెక్రటరీగా ఉన్నప్పుడు మెంబర్స్ అందరూ మనకి వాళ్ళతో మనం అనుబంధంగా ఉంటాం కాబట్టి ఆ మాట అన్నాను. అంటే తప్పే లేదు, 100% నా విషయంలో నేనైతే తప్పు కాదు భావించట్లేదు. కోర్టు కేసు అనేది వాళ్ళ పర్సనల్ అండి, అది దానికి దీనికి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు బేసికల్లీ మనకి బైలాస్ ప్రకారం ఏ ఆర్థిక లావాదేవీలు జరిగినా, బ్యాంక్ అకౌంట్స్ నుంచి విత్డ్రా చేయాలన్నా వీటన్నిటికీ ప్రెసిడెంట్ సంతకం అవసరం అంట కదండి? లేదండి, అలాంటిది ఏమీ లేదండి. అంటే మాకు ఇప్పుడు కాదు, యూనియన్ పెట్టినప్పటి నుంచి, అసోసియేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎనీ టూ అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్టవచ్చు, ప్రెసిడెంట్ క్యాషియర్ పెట్టవచ్చు, క్యాషియర్ సెక్రటరీ పెట్టవచ్చు, క్యాషియర్ ప్రెసిడెంట్, ఇలాగూ ఎవరు అవైలబుల్ని బట్టి వాళ్ళు సంతకాలు పెడుతూ ఉంటాం. ఎక్కువగా ట్రెజరర్ అనే వ్యక్తి సెక్రటరీతోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది. ప్రెసిడెంట్ అనే వ్యక్తితో కామన్గా రెగ్యులర్గా రారు ఏ ప్రెసిడెంట్ అయినా. మా ఆఫీస్ కార్యకలాపాలన్నీ కూడా సెక్రటరీ చూసుకుంటారు. పేమెంట్స్ కూడా మాకేంటంటే ఏ సాంగ్ చేసినా కూడా, ఏ మాస్టర్ చేసినా కూడా పేమెంట్స్ అన్నీ అసోసియేషన్కే వస్తాయి. కాబట్టి ట్రెజరర్ అనే వ్యక్తి ప్రతిరోజు మ్యాక్సిమం అందుబాటులో ఉండి పేమెంట్స్ సభ్యులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి పేమెంట్స్ అందిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. నేను కూడా మ్యాక్సిమం షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్కి వెళ్తాను, లేదంటే మిగతా టైంలో అంతా ఎక్కువ ఆఫీసులోనే ఉంటాను.
అంతేగాని పర్టికులర్గా ప్రెసిడెంటే ఈ పని చేయాలి, లేదా సెక్రటరీ ఈ పని చేయాలి, ట్రెజరరీ ఈ పని చేయాలంటూ ఒక నిబంధన ఏమి ఉండదండి. బట్ ఆవిడ అసంతృప్తి క్లియర్లీ ఒకటైతే మెన్షన్ చేస్తున్నారు, నన్ను బైపాస్ చేస్తున్నారు అంటే ఏదైనా నన్ను సంప్రదించకుండా వాళ్ళకి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈవెన్ ఆర్థిక లావాదేవీల విషయంలో అయితే నన్ను కనీసం సంప్రదించట్లేదు అని చెప్పి ఆవిడ డైరెక్ట్ చెప్తున్నమాట. అది ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు ఏముంటాయండి ఆఫీసుల అసోసియేషన్లో? ఇప్పుడు డైలీ ఇప్పుడు మన సమ్మర్ వచ్చింది, వాటర్ ట్యాంక్ కావాలి, వాటర్ ట్యాంక్ తెప్పిస్తారు. క్యాషియర్ కింద వాచ్మెన్ ఉంటారు, వాటర్ ట్యాంక్ అయిపోయిందంటే తెప్పిస్తారు, దానికి డబ్బులు ఇస్తాడు క్యాషియర్. ఇలాగ ఆఫీసులో ఉన్న ఖర్చులు కొన్ని మేము వచ్చిన తర్వాత కొంచెం స్టెప్స్ ఏదో బాగాలేదు, కొంచెం జారుతున్నామని అవి మార్చాలి, ఎలక్ట్రికల్ వర్క్ చేయాలి, ప్లంబర్ వర్క్ చేయాలి. ఇలా కొన్ని వర్కులు అనుకున్న తర్వాత అవి చేసుకుంటూ పోతాం. అంతేగాని ఇంకా మనసు ఇవాళ ఈరోజు ఈ పని చేస్తున్నాం, ఈరోజు ఈ పని చేస్తున్నాం అని పర్టికులర్గా గుచ్చి చెప్పాల్సినంత ఇది ఉండదు కదా. అయినా కూడా ప్రతి అసలు విషయం గ్రూపులో మాట్లాడుకోకుండా ఏముండదు, అన్ని విషయాలు తెలిసే జరుగుతాయి, తెలియకుండా ఏం జరగదు. ఇప్పుడు అవసరానికి ఆయన క్యాషియర్ గారు నా దగ్గర డబ్బులు లేవు, ఈ మంత్లో ఒక 40,000 ఖర్చు ఉంది, 40,000 తీస్తారు. నీకు అంత డౌట్ ఉంటే ప్రతిరోజు లేదంటే ప్రతిరోజు ఓచర్లు పెట్టమని గ్రూపులో ఆవిడ అడుగుతున్నారు. అవి పెట్టడం కుదరదు అని ఫస్ట్ చెప్పాం. అయినా కూడా లేదు నాకు కావాలంటే ఇంకా ట్రెజరర్ సరే ఇంకా ఆయన సరే నాకు ఎంత పనున్నా ఏం చేయను సరే పెడతాను అన్నారు. ఆయన 2-3 రోజులు షూటింగ్కి వెళ్తే పెట్టడం కుదరదు, అయినా కూడా తర్వాత పెడతారు. అయినా కూడా లేదు నువ్వు ఎక్కడున్నా నాకు పెట్టాల్సిందే అంటే ఒక ట్రెజరర్ అనే వ్యక్తి ఈ 3 పోస్టులు కూడా ఎవరు కింద ఎవరు పని చేయట్లేదండి. ఎవరికి ఓనర్ కాదు. ఇక్కడ అందరం ఎలక్టెడ్ అయ్యి సభ్యులు ఓటేస్తే గెలిచి వచ్చాం. ఈ సంస్థకి ఆమె ఒక ఓనర్ లేక బిహేవ్ చేయడం, నేను చెప్పిందే చేయాలి, నాకు తెలియకుండా ఏ పని చేయకూడదు అనే ధోరణితో ఉండబట్టే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఓకే, అంటే రిసిప్ట్లు చెల్లించట్లేదు, రిసిప్ట్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల అది మీ వైఫల్యం ఉన్నట్టుగా చూపిస్తున్నారు వాళ్ళు. రిసిప్ట్లు ఎందుకు చూపించలేకపోతున్నారంటే అది ఖచ్చితంగా అక్రమంగా దాన్ని ఖర్చు చేశారు, లేదంటే వాళ్ళ అకౌంట్లకి అవి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, దట్స్ వై రిసిప్ట్లు అయితే చూపించలేకపోతున్నారు. రిసిప్ట్లు అసోసియేషన్లో కామన్గా మీకు ఒకటి చూపిస్తా. ఇది మా పేమెంట్ షీట్ ఇలా ఉంటుంది. ఇది పేమెంట్ వస్తే ఇక్కడ అన్ని సాంగ్ బ్యానరు మాస్టర్ అన్నీ ఉంటాయి. ఇది ఒరిజినల్ పేమెంటు. ఇక్కడ అన్నీ ఒక యూనియన్కి రావాల్సిన బకాయిలు అన్నీ ఉంటాయి. ఏది కూడా మనకి క్యాష్ ద్వారా ఏమీ ఎవరు కూడా. ఇక్కడ అసోసియేషన్ డ్యూస్ ఉంటుంది, 1,000 రూపాయలు. ఇది వాళ్ళకి వచ్చిన పేమెంట్లో ఆటోమేటిక్గా కట్ అయ్యి వాళ్ళకి మిగతా బ్యాలెన్స్ వెళ్ళిపోద్ది. ఈ డబ్బు నా దగ్గర ఉండదు, ప్రెసిడెంట్ దగ్గర ఉండదు, ట్రెజరర్ దగ్గర ఉండదు, అసోసియేషన్లోనే ఉంటుంది. ఈ రిసిప్ట్ తర్వాత ట్రెజరర్ ఈ బ్యాంక్ షీట్ పంపించేసిన తర్వాత ఆ రోజో తర్వాత రోజో రిసిప్ట్ రాస్తాడు. రిసిప్ట్ తీసుకోవాల్సిన బాధ్యత మెంబర్స్ది, వచ్చి నాకు ఇంత కట్ అయింది అని తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో షూటింగ్లో ఉండి రారు, అప్పటికి చాలాసార్లు వచ్చి చాలాసార్లు చెప్తూనే ఉంటాం. అయినా కూడా కొన్ని తీసుకోపోవడం అనేది వాళ్ళ బాధ్యత ఉంటుంది కాబట్టి ఎక్కడ అక్రమాలు అనేది దాంట్లో అసలు జరగవు. క్యాష్ రూపాయన ఈ ట్రాన్సాక్షన్ జరగదు, ఎన్ని అకౌంట్స్ ట్రాన్స్ఫర్గా జరుగుతుంటాయి. అది ఆ మాట అనేది చాలా అబద్ధం అండి అసలు. సో ఇప్పుడు ఈసీ మెంబర్ మీకు డబ్బు ఇచ్చిన వ్యక్తి ఒక ఆయన అభియోగం చేశారు కదా, ఇలా ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం ఇస్తే అది దానికి లెక్కలు చెప్పలేదు మీరు అని చెప్పి. ఆయన కూడా ఈసీ మెంబరే అంట కదా, ఒక సీనియర్ ఈసీ. ఆయన డబ్బులు నాకేమీ ఇవ్వలేదే. అదే అసోసియేషన్కి ఇచ్చారంట కదా. దేనికి ఇచ్చారు అసోసియేషన్కి? అసలు డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నారు. లేదు అతను ఇప్పుడు ఎవరైతే నా మీద ఎలిగేషన్ ఏం పెట్టాడు, అతను 2022లో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు నేను అతనికి ఏదో కమిషన్ ఇచ్చాను అని చెప్పి నా మీద అభియోగం చెప్తున్నాడు. నేను అనేది ఏంటంటే పేపర్ అనేది ఒక ప్రొడక్షన్ కంపెనీలో నేను మాస్టర్గా చేసిన పేమెంట్ కాదు, నేను అవకతవకలు నేను చేయలే. అతను చేస్తే అది నా మీద రుద్దుతున్నారు. ఇప్పుడు ఒక అతను నాకు నచ్చలేదు, నాకు నచ్చకపోతే అతను ఏం చెప్తే అది యాక్సెప్ట్ చేస్తామా? దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ ప్రూఫ్ కానీ కావాలి కదా. అవన్నీ లేకుండా ఇప్పుడు నచ్చలేదు ఈయన ఏదో విధంగా ఏదో చేయాలి అని ఏదో పేపర్ చూపించడం జనాలకి, వాళ్ళకి దూరం నుంచి చూస్తుంటే ఏం కనపడుతుంది, దాంట్లో ఏం కనిపించదు. 4 పేపర్లు కనపడతాయి అని చెప్పింది నమ్మి ఇలా ఇతను నిజంగా చేసాడేమో అన్న ఫీలింగ్లో అలా పోర్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఆ ఏ పేమెంట్లు కూడా నేను ఇన్ఛార్జి ప్రోగ్రామ్ అసిస్టెంట్గా ఉన్న పేరుకు సంబంధించింది ఏదన్నా సరే నా పేరు నుండి దాంట్లో నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను మీరు ఏ విధంగా శిక్షించినా, మీరు కార్డు తీసేసినా నేను దాన్ని అంగీకరిస్తాను, నేను కట్టుబడి ఉంటా. సో అతని మీద కూడా అంతే ఫోకస్ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అయితే నిఘా పెట్టారు మీ మీద కొంచెం, ఇప్పుడు అవతల వ్యక్తి మీద కూడా నిఘా పెట్టారా? ఏం లేదండి, ఎందుకంటే అతను ఆల్రెడీ ఇప్పుడు నా మీద ప్రయోగం అతని ద్వారానే చేస్తున్నారు కాబట్టి అతను ఆల్రెడీ ఇప్పుడు కాదు, దాదాపు అతను కోఆర్డినేటర్గా చేస్తున్న సైరా సినిమా కాడి నుంచి
ఇప్పటి వరకు అతను లెక్కలు తీస్తే దాదాపు మినిమం 50 లక్షలు తక్కువ కాదు, ఇంకా పైనే ఉంటుంది అతను చేసిన అవినీతి. ఇప్పుడు అతన్ని తీయమని కమిటీ మెంబర్లు అందరూ కూడా అడుగుతుంటే కాదు ముందు అతను నా మీద సెక్రటరీ మీద ఎలిగేషన్ చేశాడు కాబట్టి సెక్రటరీని పక్కన పెడదాం, తర్వాత అప్పుడు అవన్నీ తీద్దాం అంటున్నారు. అది ఎలా కుదురుతుంది? అతను చేసిందే ఇండస్ట్రీ, మా డ్యాన్సర్ యూనియన్లు అందరికీ తెలుసు అతను ఎంత అవినీతి చేస్తాడు, అసలు ఎన్ని సాంగుల్లో ఏం చేస్తాడు అనేది. అవన్నీ తీయండి, అవన్నీ తీస్తే ఎవరు తప్పు ఒప్పులు తెలిసిపోద్ది. అప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించండి అన్న పాయింట్లో కమిటీ మెంబర్స్ అందరూ ఆ పాయింట్ మీద మాట్లాడుతుంటే లేదు ఫస్ట్ ముందు ఈయన పక్కన పెట్టేద్దాం, తర్వాత మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం. అతనే కమిటీ మీటింగ్లో వచ్చి డైరెక్ట్గా చెప్పాడు, నేను అందరికీ డబ్బులు ఇచ్చాను, ప్రతి బాడీకి డబ్బు ఇచ్చాను. అంటే 20 సంవత్సరాల నుంచి ప్రతి బాడీకి డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడంట. మరి అవన్నీ కూడా తీయండి బయటికి. అవన్నీ తీస్తే ఎవరెవరికి ఎంత ఇచ్చాడో తెలుసుద్ది కదా. ఎందుకు ఇచ్చాడు అసలు? నువ్వు అవినీతి చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన పని ఏంటి? అది దాని మీద ఫోకస్ చేయకుండా నా మీద టార్గెట్ చేసి నేను ఈ మాటలు అన్నానని అవి అన్నాను ఇవి అన్నానని చెప్పి నన్ను ఒక్కడనే టార్గెట్ చేయాలన్న ప్రయత్నం తప్పితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఇంకొకటి మెయిన్ అభియోగం ఏంటంటే మీరు ఇప్పుడు లెడ్జర్ బుక్, మెయిన్ అకౌంట్ బుక్, ఆ లెడ్జర్ బుక్ కానీ ఆ బిల్స్ కానీ ఏవి ప్రాపర్గా మీ దగ్గరే ఉంచుకుంటున్నారు, అవి సబ్మిట్ చేయట్లేదు, ఇమ్మంటే ఇవ్వట్లేదు. లేదు అంటే ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్ ఆడిట్కి కూడా మీరు అసలు ఒప్పుకోలేదు, అంగీకరించలేదు అని చెప్పి వీటి గురించి మాట్లాడారు. అసలు లెడ్జర్ బుక్ నా దగ్గర ఉండదండి, క్యాషియర్ దగ్గర ఉంటుంది, ట్రెజరర్ దగ్గర, వాళ్ళ దగ్గర 100%. అసలు నాకు అకౌంట్స్ పరంగా నా దగ్గర ఏముండవు. అడ్మినిస్ట్రేషన్ పరంగా మన ఆఫీస్ సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన పేపర్లో, లేదా బిల్డింగ్ సంబంధించిన పేపర్లో, లేదంటే వేరే ఫెడరేషన్ నుంచో ఛాంబర్ నుంచో లేబర్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్లో అవన్నీ నా దగ్గర ఉంటాయి తప్పితే ఈ లెడ్జర్ బుక్లు అన్నీ కూడా అసలు నాకు సంబంధం లేని పాయింట్. మినిట్స్ బుక్లు నా దగ్గర ఉంటాయి, అది ఎప్పుడు గతం నుంచి ఎప్పుడు సెక్రటరీ దగ్గర అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అన్నీ నా దగ్గర అవి ఉంటాయి. ఆవిడ ఎప్పుడు అడిగినా అసలు నా తాళం కూడా నా దగ్గర ఉండదు, నా క్యాబిన్ తాళం నా దగ్గర ఉండదు. ఆఫీస్లో మేనేజర్ ఉంటాడు, అక్కడ ఆయన డెస్క్లోనే ఉంటుంది, నేను ఇంటికి కూడా తీసుకెళ్ళను. ఏదైనా కావాలన్నప్పుడు కూడా అతను నాకు ఫోన్ చేస్తాడు, మేడం ఈ బుక్ అడుగుతుంది, ఓకే తీసుకో ఇవ్వు, దానిలో నాదేనా ఏమో ప్రెసిడెంటే కదా ఆవిడ నేను ఎందుకు ఇవ్వనంటాను. గతంలో ఇలాగే జానీ మాస్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సెక్రటరీకి ఆయనకి కొంచెం సేమ్ ఇదే ప్రాబ్లం. అప్పుడు కూడా అలా కొన్నిసార్లు ఇవ్వలేదన్న, ప్రెసిడెంట్కి ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు అన్న ఈ ఉన్నాయి, పుకార్లు ఉన్నాయి. అందుకని నేను అసలు ఏం పట్టించుకోలేదు. ఆమెకి ఏం కావాలి ఇవ్వండి, తప్పే ఉంది దాంట్లో, ఆవిడ ప్రెసిడెంటే కదా. నేను ఎప్పుడు అసలు అలాంటివి ఇవ్వను అన్న మాట ఎప్పుడు రాలేదు. లెడ్జర్ బుక్ అనేది క్యాషియర్ ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి అది ఆ మాట రాంగ్ అసలు. అండ్ ఇంటర్నల్ ఆడిట్ చేసి అన్ని అవకతవకలు బయట పెడదాం అన్నట్టు ఆవిడ మాట్లాడితే మీరు దానికి అంగీకరించలేదు. ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏముంటుందండి? ఆడిట్ ప్రతి సంవత్సరం మేము ప్రతి నెల మంత్లీ షీట్ రెడీ చేస్తాం. ఈ నెల ఖర్చులు ఎంత అయినాయి, ఎంత డ్రా చేసాం ఏంటి అనేది ప్రతి నెల ఆడిట్ చేస్తారు. ఆడిట్ చేసిన పేమెంట్ షీటు గ్రూప్లో పెడతాం. ఆ గ్రూప్లో పెట్టిన తర్వాత దాంట్లో ఏమైనా డౌట్లు ఉంటే సభ్యులు వచ్చి మాకు దాని మీద డౌట్ ఉంది మేము చెక్ చేసుకుంటాం అంటే వచ్చి చెక్ చేసుకుంటారు. అంతేగాని దాంట్లో మోసం చేయడానికి అసలు ఆస్కారమే లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ మీకు అంత సన్నిహితులు కాబట్టి ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏముందండి? ఆయన ఏంటి మీ సైడ్ మరి ఏం మాట్లాడలేదా? మీ సైడ్ ఏం తీసుకోలేదా? సుమలత గారికి ఏం చెప్పలేదా? ఎన్ని చెప్పినా ఏం చేసినా అండి ఆయన వైఫ్ అండ్ హస్బెండ్, ఏదున్నా తప్పైనా ఒప్పైనా వాళ్ళ సైడే ఉంటారు కదా, నా సైడ్ ఎందుకు ఉంటారు? అది వెనకాల ఉండి నడిపించే కథ అంతా ఆయనే చేసేది. ఎంత నాకు క్లోజు, ఎంత ఎన్ని విషయాలు తెలిసినా కూడా ఎంతైనా భార్యని ఎవరు వదులుకుంటారు? వెనకాల నడిపించేది ఆయనే, 100% ఆయనే. ఏం చేసినా దానికి కారణం అంతా ఆయనే, ఎవరు వేరే వ్యక్తులేం కాదు. దానికి తోడు ఈమె ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తే ఎలా ఉంటుందో ఇద్దరు మెంటాలిటీస్ అలాంటివే. ఏది కూడా కూల్గా వెళ్ళిపోదాం అనే పాయింట్ మీద ఉండరు. ఇద్దరు కూడా ఫైర్గా ఇది తప్పైనా సరే ఓకే అలాగే వెళ్ళిపోవాలన్న మొండి వైఖరి తప్పితే ఏది కూడా సవ్యంగా జరిగేటట్టు చూడరు ఎప్పుడు కూడా. అదే ఈరోజు ఇంత ప్రాబ్లం రావడానికి కారణం అదే. అంటే ఇప్పుడు ఆవిడని సుమలత గారిని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు వచ్చినా ఇంటర్వ్యూలు మాట్లాడినా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఆ 10 మంది రాజీనామా వెనక కూడా మీరే ఉండి నడిపించారు. ఎందుకు నేను అనుకుంటానండి, ఒక కమిటీ మెంబర్లే వేస్ట్, అసలు మీకు ఏమి రాదు, మీకు చేత కాదు అంటే వాళ్ళు ఎన్ని రోజులని భరిస్తారు? పిల్లిని రూమ్లో బంధిస్తే ఏమవుతుంది? మరి తిరిగి మన మీద రివర్స్ వస్తుంది. అలాగే అసలు వాళ్ళు నేను వేస్ట్, నీకు పనికి రాదు, నీ పని చేత కాదంట అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నువ్వు ఫస్ట్ టైం పోస్ట్లోకి వచ్చావు అంటే అన్నీ తెలుసా? అంటే ఎవరితో ఎలా మాట్లాడో తెలుసా? అంటే మరి అలా అన్నీ తెలిసిందని అయితే ఈరోజు ఫెడరేషన్తో మరి ఎందుకు నీకు అంత సఖ్యత లేదు? అన్ని లెటర్లు నువ్వు రాసి ఈరోజు వాళ్ళని అపోజిషన్గా చేసుకుని ఈయనని కూడా ఫెడరేషన్లో నాన్ కోఆపరేషన్ పెట్టే స్థాయికి తీసుకొచ్చావు నీ లెటర్లతో.
ఓకే. సో ఇప్పుడు జానీ మాస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అంటున్నారు కదా. సో ఆయన ప్రెసిడెంట్ కాదు, ఆయన వైఫ్ సతీమణి ప్రెసిడెంట్. సో అలాగా ప్రెసిడెంట్ ఆయన కానప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? మీరు అసలు మీకు సంబంధం లేదు కదా, మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పి. ఇన్వాల్వ్ అవ్వద్దంటే గతంలో ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. దాని తర్వాత 1 year తర్వాత ప్రాబ్లం వచ్చి ఛాంబర్ ఆధ్వర్యంలో వాళ్ళు దీపం అన్నారు, దీపోయారు. అప్పుడు ఇంకా ఆయనకి అప్పటి నుంచి ఒక కసి, నన్ను అకారణంగా తీసేశారు, నాకు కేసు ఉన్నా కూడా పోస్టులో ఏం పని, నన్ను ఎందుకు తీయాల్సిన అవసరం ఏంటి, నాకు ఆ టైంలో నాకు ఎవరు సభ్యులు ఎవరు మెంబర్స్ ఎవరు కూడా నాకు సహకరించలేదు అన్న ఉద్దేశంతో అప్పటి నుంచి ఆయన ఒక కక్ష పెట్టి మనసులో ఒక పెరిగిపోయింది ఆయనకి. దాన్ని వ్యతిరేకించారు. అప్పుడు మీ స్టాండ్ ఏంటండి ఆ టైంలో? అంటే మీరు ఏ స్టాండ్ తీసుకున్నారు? మేము ఆయన సైడే ఉన్నాం. అంటే మేము ఉన్న 10 మంది ఆయన దగ్గరే ఉన్నాం 100%. అయినా కూడా ఇప్పుడు సభ్యులు సెన్సిటివ్ విషయం, ఒక అమ్మాయి విషయం అన్నప్పుడు కొంతమంది ముందుకు రారు. అదే వేరే వేరే విషయాలు అంటే ముందుకు వచ్చేవాళ్ళేమో, కానీ సెన్సిటివ్ విషయం అనేప్పటికీ ఎవరు దగ్గరకు రాలేదు. నన్ను తీసేసిన చోటే నా భార్యను నిలబెట్టి నేను గెలిపించుకొని నేనేంటో చూపించాలి అనే ఆ మాట ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సరే, మళ్ళీ ఆమెని గెలవడానికి అందరం దోహదపడ్డాం, అన్నీ చేసిన తర్వాత మెంబర్స్కి ఏం చేయాలి, మంచి చేయాలి. కానీ ఇలాగూ నేను గెలిచేటప్పుడు మటుకి నేను బాంబే డ్యాన్సర్లను వాడను, అంతా మన డ్యాన్సర్లనే వాడతాను, ఇన్సూరెన్స్ చేపిస్తాను, ఉన్న ల్యాండ్ని ఆల్రెడీ మా ఆయాంలోనే 9 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసాం గతంలో. ఆ ల్యాండ్ని ఇంకా కొంచెం ఎంతంత రావాలో తీసుకొచ్చి మెంబర్లకి ఆల్రెడీ పంచుతాం, ఇలా అన్నీ చెప్పారు. ఇవన్నీ ఏమీ జరగట్లా. గెలిచిన 6 నెలలు అయింది ఇప్పటికి, అవన్నీ ఏం చేయలే. ఇన్సూరెన్స్ కూడా రామ్ చరణ్ గారు చాలా, మేము పెద్ద షూటింగ్లో వెళ్ళినప్పుడు కూడా మేము మెంబర్స్ అందరికీ అడగడం జరిగింది, ఇన్సూరెన్స్ చేపిస్తామన్నారు. సరే, దానికి సంబంధించి ఆయన ఫిబ్రవరిలోనే 40 లక్షలు ఇచ్చారు. అంటే మొత్తం 63 లక్షలు అవుతుంది. ఆ 40 లక్షలు ఇచ్చారు. తర్వాత ఈ 23 లక్షలు కూడా నేను ప్రెసిడెంట్గా ఇంతకుముందు నేనున్నప్పుడు చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. ఇప్పుడు నా భార్య ప్రెసిడెంట్ ఉంది కాబట్టి నేను చేస్తాను, ఆ డబ్బులు నేనే ఇస్తా అని ఆయన ఇస్తానన్నాడు. కానీ ఈ రోజు వరకు ఇవ్వలేదు. మొన్న ప్రెస్ మీట్లో 18 లక్షలు ఇస్తానని చెప్పి మొన్న చెప్పారు. మరి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఈ డబ్బులు ఇవ్వడానికి? నాకు ఇల్లు లేదు, మా మీటింగ్లో చెప్తున్నాం, నాకు ఇల్లు లేదు, నాకు ఇంట్లో సోఫా లేదు, ఇవి లేవు అంటున్నారు. నిన్న కాక మొన్న ఒక 2-3 నెలల క్రితం అదే వజ్ర అపార్ట్మెంట్లో ఆయన ఉన్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అదే పక్క బ్లాక్లో 3 బెడ్రూమ్ కొనుక్కున్నారు. అంటే ఎవరిష్టం వాళ్ళు కొనుక్కోవడం తప్పు కాదు. నాకు అది లేదు ఇది లేదు చెప్పుకోవడం ఎందుకు? నువ్వు మెంబర్స్కి చేస్తానన్నప్పుడు, నువ్వు మాట అన్నప్పుడు నీ వల్ల అయితే చేయాలి, లేదు నేను చేయలేను నా వల్ల కాదన్నప్పుడు మానేయాలి. ఇలా వాగ్దానాలు ఇచ్చి గెలిచేంత వరకు ఒకటి, గెలిచిన తర్వాత ఇంకో మాట, ఇవన్నీ ఇలాంటివే వాళ్ళు చేసే పనులు. సో ఇప్పుడైతే ఇస్తున్నారు కదా 18 లక్షలు, మీకు అనౌన్స్మెంట్ అంటే చేశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఎవరు ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి మాకు తెలియదు, అకౌంట్లో డిపాజిట్ చేశారా ఏంటి అని తెలియదు. అది ఇస్తే మంచిదే, మెంబర్స్కి అందరికీ ఉపయోగపడుతుంది. వాళ్ళు అన్న మాట నిలబెట్టుకోవాలంటే కంపల్సరీ చేయాలి. చేస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది, అందరి ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాం. ఇంకోటి విన్నది ఏంటంటే అసలు స్థలమే లేదు అని చెప్పి జానీ మాస్టరే ఇంటర్నల్ మీటింగ్లో అన్నట్టుగా మేము విన్నాం. మెంబర్స్ నుంచి విన్నదే మాకు తెలిసిన సమాచారం. ల్యాండ్ ఉందండి అసలు? ఎందుకు లేదండి. ఇప్పుడు గతంలో 2016 నుంచి 2021 వరకు ఒకటే బాడీ, అంటే సీతారెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ టైంలో ల్యాండ్కి డబ్బులు కట్టినప్పుడు చాలామంది ఇప్పుడు ఇదే జానీ మాస్టర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టైంలో ల్యాండ్ కమిటీలో మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి ల్యాండ్ చూసి వచ్చిన తర్వాత పలు దఫాలుగా 5 కోట్ల రూపాయలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు అసలు మనకు అక్కడ ల్యాండే లేదు, అసలు మీరు ఎలా డబ్బులు ఇచ్చారని వాళ్ళే రివర్స్ అయ్యి మళ్ళీ రివర్స్గా వచ్చి ఇటు వేరే సైడ్ వచ్చారు. దాని తర్వాత ఎలక్షన్ అయిపోయినాయి. ఎలక్షన్లో నేను సెక్రటరీ గెలిచాను, చంద్రశేఖర్ ప్రెసిడెంట్గా, మనోహర్ ట్రెజరర్గా గెలిచాం. మేమున్న హయాంలో మేము గెలిచిన తర్వాత దాదాపు ఇక వాళ్ళని బుజ్జగించో ఏదో చేసి బద్దలాడి 9 ఎకరాలు యూనియన్ పేరు మీద, అసోసియేషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసాం. మీరున్నారంట కదా సార్ రిజిస్ట్రేషన్ చేయించిన టైంలో? అవును, మీరే చేయించారు? మేమే చేయించాం. 21-23 మా పీరియడ్లో మేమే రిజిస్ట్రేషన్ చేయించాం. తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత చాలాసార్లు ఒక 4-5 సార్లు బస్సులు వేసి మెంబర్లను తీసుకెళ్ళి ఇదిగో మన ల్యాండ్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అన్నీ చూశారు, వచ్చారు, అక్కడ భోజనం చేసాం, అన్నీ చేసాం, వచ్చాం. తర్వాత ఎలక్షన్ మళ్ళీ 2 years అంటే ఎంత పీరియడ్ ఇలా కళ్ళు మూసుకుంటూ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ బాడీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా తర్వాత ఇమీడియట్లీ జానీ మాస్టర్ కూడా 1 year ఉన్న 10 నెలలే ఉన్నారు. ఆయన ఉన్న కాలంలో ఏం ముందడుగేలా.
దాని తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రకాష్ గారు ప్రెసిడెంట్గా గెలిచారు. ఆయన హయాంలో ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్కి అన్నీ మన పొజిషన్ తీసుకుందామని చెప్పి టోటల్గా సర్వే చేయించి, గవర్నమెంట్ సర్వే చేయించి అన్నీ చేయించి ఒక ఫెన్సింగ్ వేయించారు. ఫెన్సింగ్ వేయించి మాకు ఎక్కడెక్కడ బిట్లు ఉన్నాయో ఆ బిట్లు అన్నింటిలో కూడా ఒక బోర్డు బాది టీఎఫ్టీడీడీ అని రాసి కింద ఫోన్ నెంబర్లు రాసి అన్నీ చేశారు. ఇది జరిగి కూడా దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఆ ల్యాండ్ మాది అని చుట్టుపక్కల ఎవరు రాలేదే రైతులు. ఇప్పుడు ల్యాండ్ లేదంటే ఈ పాటికి ఎవరో ఒకరు వచ్చి అసలు మీరెవరు, ఎందుకు ఇక్కడ మీరు పాతున్నారు, ఎలా సర్వే చేపిస్తారు అంటారు కదా. వీళ్ళు ఏంటంటే జనాలని ఏదో ఒక విధంగా తప్పుదారి పట్టించాలి. అంటే మేముంటేనే ఈ పని జరుగుద్ది, మేము లేకపోతే ఈ పని జరగదు, ఈ పని 40 లక్షలు మేము తప్పితే ఎవరు తేలేం. గ్రేట్ అండి, మీరు తప్పితే ఎవరు తేలేకపోవచ్చు. కానీ ఇలా ల్యాండ్ లేదని మేము చేయలేమని వేరే వాళ్ళు చేయలేరని చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ల్యాండ్ అనేది పక్కాగా ఉంది, అది ఎటు పోలేదు. వీళ్ళు ఏంటంటే ఇంకా దాన్ని ఏదో ఒక విధంగా రాంగ్ రూట్లో తీసుకెళ్తే జనాలు అందరూ మా సైడే ఉంటారు, అవునా నిజంగా లేదా, ఈయనుంటేనే మాకు ల్యాండ్ వస్తుందా అనే ధోరణిలోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. 100% ల్యాండ్ ఉందండి, అక్కడ ల్యాండ్ ఎక్కడికి పోలేదు. సో ఇప్పుడు బై ఎలక్షన్స్కి వెళ్దామని చెప్పి రెడీగా ఉన్నారు. సో మీకు డబ్బులు ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇచ్చామని చెప్పి ఎవరైతే అభియోగం చేస్తున్నాడో డబ్బులు ఇవ్వడం కూడా క్రైమే మామూలుగా చూసుకుంటే. అవును. సో అతన్ని ఒకసారి డిస్మిస్ చేసో లేదా అతను తప్పించో మళ్ళీ అక్కడ కూడా ఎన్నికలు పెట్టడం అనేది అతని ప్లేస్మెంట్ కూడా ఎన్నికలు పెట్టడం లేదు, అతని పేరే లేదు. మీరు డిమాండ్ చేయాలి కదా మరి. చెప్తున్నా కూడా అసలు అతనికి వర్క్ పర్మిషన్ ఫస్ట్ ఏమో అతను కోఆర్డినేటర్గా 5 సంవత్సరాలు పనిచేయకూడదని కమిటీలో డెసిషన్ తీసుకున్నాం. దాని తర్వాత మేము అందరం రాజీనామా చేసామని చెప్పి ఎలక్షన్ పెట్టాలన్నప్పుడు అతను కూడా ఒక 2 నెలలు అదే సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ ఆయన మళ్ళీ పోస్ట్లో తీసేసుకుని అతను సస్పెన్షన్ అతను ఎత్తేసి అతను నార్మల్ మెంబర్ అయిపోయాడు. అంటే అంత తప్పులు చేసి నేను ప్రతి బాడీలోనూ డబ్బులు ఇచ్చాను, ఇంతమందికి ఇన్ని లక్షలు ఇచ్చానన్న వ్యక్తిని మటుకి వాళ్ళు పక్కన పెట్టుకుని ఈరోజు మిగతా వాళ్ళని బలిపశం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించండి. సో ఇప్పుడు ఈ అసోసియేషన్లో మీరు మెంబర్గా కానీ స్టార్టింగ్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్? నేను 95 నుంచి ఉన్నాను. 95 నుంచి మెంబర్. సో ఇప్పుడు అంటే నార్మల్గా ఇంటర్నల్గా చాలా జరుగుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు విభేదాలు ఉంటాయి మనుషుల మధ్య, గ్రూపిజం కూడా ఉంటుంది అని వింటూ ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అంటే బయటకు వచ్చి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి తర్వాత చిరంజీవి గారు పిలిచి సద్దుమణిగేలా చేసి సో ఇంత డ్రామా అంతా చూసింది ఇప్పుడు అనమాట మా ఆడియన్స్ వీళ్ళందరం. సో కామన్గా సో మీరు గతంలో ఎప్పుడైనా ఇలాంటి తీరు చూసారా? ఉన్నాయండి, లేకపోవడం ఏం లేదు. కానీ అంటే ఇప్పుడు మీడియా హైప్ ఎక్కువ ఉంది కాబట్టి అన్ని ఛానల్స్ ఎక్కువైపోయినాయి, ఇలా జరుగుతుంది. కానీ అంత గతంలో కూడా ఇలా జరిగినాయి. అంటే ఏదైనా తప్పు చేస్తే తప్పు అని చెప్పి చాలామంది ఖండిస్తారు. అదేవిధంగా మొన్న ఓటింగ్ ఏంటంటే లాస్ట్ మంత్ 5వ తారీఖు మీటింగ్ జరిగింది, మేబీ ఈ నెల 5వ తారీఖు జరిగినప్పుడు కమిటీ మెంబర్ ఎవరైతే రాజీనామా చేశారో అందరికీ ఎలక్షన్ కావాలా వద్దా అనే దాని మీద పెట్టాలనుకున్నాం. అదే రోజు లేబర్ ఆఫీసర్లు ప్లస్ ఫిలిం ఫెడరేషన్ పెద్దలు కూడా వచ్చారు. వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా క్లారిటీగా అన్ని విషయాలుగా మాట్లాడారు. ఫైనల్గా లాస్ట్కి వచ్చేపాటికి మేము కూడా రిజైన్ చేసేస్తున్నాం, నేను కూడా రాజీనామా చేస్తున్నాను, నాకు అవసరం లేదు ఈ పోస్ట్ అని చెప్పి ఆవిడ కూడా 10 సార్లు చెప్పారు మైక్లో. అలాగే జానీ మాస్టర్ కూడా నేను నాకు అవసరం లేదు, నేను రిజైన్ చేస్తాను అని చెప్పి ఆయన కాసేపు మాట్లాడి ఆ ల్యాండ్కి సంబంధించిన అసలు ల్యాండే లేదు అది ఇది అని చెప్పి జనాలను మభ్యపెట్టి ఆ పేపర్లు ఈ పేపర్లు అన్నీ చూపించేసి నాష్టాకు నమస్కారం చేసేసి నేను అప్పుడు ఆ మాట అన్నాను కాబట్టి ఇప్పుడు నా వల్ల కావట్లేదు, నేను చేయలేను కాబట్టి పెట్టేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంత నాటకం ఆడి తర్వాత రోజు తూచి అసలు మేము అనలేదు అనేసి మళ్ళీ ఈ గేమ్ ఆడడం మొదలుపెట్టారు. అండ్ మేము విన్నది ఏంటంటే సార్, ఇప్పుడు ఇదే మీరు అన్నారు కదా నేను కూడా రిజైన్ చేస్తాం, మాకు వద్దు, మేము బయటకు వచ్చేస్తాం అవసరం అయితే అని అన్న మాటే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జానీ మాస్టర్ అన్నప్పుడు శేఖర్ మాస్టర్ చిరంజీవి గారు ఇద్దరు కూడా వద్దు అని చెప్పి సద్దుమణిగినట్టు బయటకైతే వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు వద్దు ఆయన పాపం రిజైన్ చేస్తానన్నా ఇక్కడ ఆపి వద్దు అన్నట్టుగా వచ్చింది. బట్ అంతకుముందు శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ వాగ్వాదానికి దిగారు. అసలు చిరంజీవి గారు ఏం మాట్లాడారు మీకు ఏమన్నా తెలుసా? అంటే వీళ్ళిద్దరు ఇష్యూ ఏంటి అసలు మెయిన్ ఇష్యూ? వీళ్ళిద్దరు ఇష్యూ ఏంటంటే 5వ తారీఖు ఏదైతే మీటింగ్ జరిగిందో ఆవిడ రాజీనామా చేస్తానన్నారు, అదే పాయింట్ మీద ఫెడరేషన్ వాళ్ళు ఏం చేశారంటే యూనియన్కి ఒక లెటర్ రాశారు. ఎలాగో రాజీనామా చేసిన సభ్యులకి ఎలక్షన్ కావాలా వద్దా అనే అంశంపై మీరు నెక్స్ట్ ఆదివారం మళ్ళీ ఓటింగ్కి వెళ్తున్నారు కాబట్టి ప్రెసిడెంట్గా మీరు కూడా రాజీనామా చేశారు కాబట్టి దాంట్లో మీ పేరు కూడా చేర్చాలి, అధ్యక్షులతో పాటు మిగతా రాజీనామా చేసిన అందరూ సభ్యులతో పాటు అందరికీ ఎలక్షన్ జరగాలా వద్దా అనే పాయింట్ పెట్టమంటే ఈవిడ 12వ తారీఖు జరిగిన మీటింగ్లో ఏం చేశారు,
ఓన్లీ కమిటీ మెంబర్కి ఎలక్షన్ జరగాల వద్దని రాశారు తప్పితే అది విత్ ప్రెసిడెంట్ కూడా అని రాయాల. అప్పుడు ఫెడరేషన్ మార్నింగ్ రాగానే ఓటింగ్ రోజు రాగానే చూశారు. చూసి ఇదేంటండి మీరు ఎలా కమిటీకి ఒకదానికే పెడతారు, మీరు కూడా రాజీనామా చేసి మా ముందే మాట్లాడారు అన్నీ చేశారు కదా, మీ పేరు ఎందుకు లేదు అని అడిగితే లేదు నేను అనలేదు, నేను శేఖర్ మాస్టర్ అడిగారు ఈ మాట. కాదు ఫస్ట్ అంతా మేము డిస్కషన్ అంతా తర్వాత శేఖర్ మాస్టర్ గారు ఎలక్షన్ ఓటింగ్ అన్నప్పుడు అందరూ వస్తాం కదా, మాట్లాడేటప్పుడు మీ పేరు ఉండాలి కదా అంటే నేను అనలేదు, ఉంటే లెటర్ చూపిండి అని. లెటర్ చూపించడానికి లెటర్ ఇవ్వలే మీరు, 100% లెటర్ ఏమి ఇవ్వలేదు. బట్ 100 మందిలో వీడియో ఉంది, వీడియో సాక్షిగా బయట పెట్టండి తెలుసుద్ది, మీరు అన్నారో అనలేదు. జానీ మాస్టర్ రిజైన్ చేస్తాను అన్నారో అనలేదు, నమస్కారం పెట్టారో లేదో తెలుసుద్ది కదా. అవన్నీ చెప్పకుండా ఓన్లీ ఇది పెట్టగానే ఫెడరేషన్ వాళ్ళు చూసి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, మీరు అక్కడ చెప్పింది ఏంటి ఇక్కడ రాసింది ఏంటి అని చెప్పేసి వాళ్ళు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు చేసినా చేయకపోయినా మేము చేస్తామని వీళ్ళు పెడుతుంటే అప్పుడు శేఖర్ మాస్టర్ వచ్చారు. ఇక అందరం కలిసి పైకి వెళ్ళి ఇలా మాట్లాడుతుంటే ఇక వాళ్ళ మనుషులు వచ్చి మీదకు రావడం, కొట్టడానికి రావడం, చాలా మీదకు తోపులాట చేయడం. ఇక అక్కడ ఆ సిచ్యువేషను ఒక నువ్వా నేనన్న తీరులో అలా సృష్టించారు. అలా అని చెప్పి వాళ్ళిద్దరికి ఎటువంటి వైరాలు అలాంటి ఏం లేదు. అసోసియేషన్ తప్పుదారి నడుస్తుంది, ఇది ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో శేఖర్ మాస్టర్ మిగతా మా భాను మాస్టర్ వీళ్ళందరూ అడిగారు కానీ ఓన్లీ మీరే చేసి మా దారి మాదే అన్నట్టుగా మాట్లాడారు. అలా కాదు అన్న దానిలో చిన్న అక్కడ వాగ్వాదం జరిగింది, అంతవరకే. ఇది చూసిన చిరంజీవి గారు ఏం చేశారంటే తర్వాత రోజు ఇదేంటి వీళ్ళిద్దరూ అంటే ఇంకా మీడియాలో అంతా నువ్వా నేనా అన్న పోర్ట్రేట్ అయింది. చిన్నగా పిలిచి ఇది ఎందుకు మీరు ఇలా గొడవ ఆడుకుంటున్నారు, ఇండస్ట్రీలో పరుగు పోతుంది అన్నట్టుగా కొంచెం ఆయన కూడా లేదు మీ ఇద్దరు కలిసి ఉండాలి అనేసి ఓన్లీ అంతే అక్కడి వరకే చెప్పారు ఆ రోజు. తర్వాత రోజు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ గారు వెళ్ళారు. అనిల్ గారితో క్లారిటీగా సరే వీళ్ళిద్దరి పర్సనల్ విషయం కాదు, ఇది అసోసియేషన్ విషయం. జానీ మాస్టర్ వైపు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆవిడ ఈ కమిటీ వాళ్ళకి సెక్రటరీ వీళ్ళందరికీ కూడా కొంచెం పడట్లేదు కాబట్టి ఈ విషయంలో ఎలక్షన్ ఓటింగ్ ఏదో ప్రాబ్లం వస్తే ఆయన శేఖర్ మాస్టర్ కూడా అక్కడికి వెళ్ళి ఇది ఖండించారు, ఇది కరెక్టా కాదన్న ఉద్దేశంతో ఇలా అనేప్పటికీ అవునా ఇది ఈ విషయమా, ఇది పర్సనల్ విషయం కాదా అని చెప్పి ఆయన కూడా సరే ఏదన్నా మీరు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీరు ఏది మంచి ఏది చెడో చూసి మీరు నిర్ణయించండి అన్న. దాని ప్రకారం నిన్న కౌన్సిల్ మీటింగ్ పెట్టారు. ఫెడరేషన్ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి వచ్చిన కౌన్సిల్ సభ్యులందరికీ వివరించారు ఇప్పటి వరకు ఏం జరిగింది, ఈ 4 నెలలు ఈ 3 నెలల నుంచి ఏం జరుగుతుంది, మే నుంచి ఏం జరిగింది అనేది అందరికీ చెప్పి ఫైనల్గా అందరినీ కూడా మా ముగ్గురిని కూడా పిలిచి చెప్పారు, మీరు ఇప్పటి వరకు చూసిన దాంట్లో మీరు ఈగో ఫీలింగ్స్ తప్పితే ఎక్కువ వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఒక ఇండస్ట్రీకి మీకే కాదు మీ యూనియన్ కాదు మిగతా యూనియన్లకు కూడా ప్రాబ్లం వస్తుంది, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆవిడకి చెప్పారు. అలాగే మమ్మల్ని కూడా అడిగారు, మేము కూడా ఎటువంటి తప్పులు ఉన్నా సరే 100% మీరు ఏ శిక్ష చేసినా మేము రెడీ సార్, మేము ఎవరైతే మా మీద ఎలిగేషన్ చేస్తున్నారో వాళ్ళ అన్ని పేపర్లన్నీ చూడండి పరిశీలించండి, తప్పు అయితే 100% మేము శిక్షకు నేను రెడీ అని చెప్పడం జరిగింది. అయినా కూడా అని చెప్పేసి అయిపోయిన తర్వాత 19వ తారీఖు ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ పెడతాం, మీ సభ్యుల ముందు ఇప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్పి దాని తర్వాత సభ్యుల నిర్ణయం ఏమైతే తీసుకుంటారో దాని ప్రకారం ముందుకెళ్దాం అన్నారు. అనేసి మీటింగ్ క్లోజ్ అయిపోయింది, వచ్చేసాం. కట్ చేస్తే మళ్ళీ ఈరోజు లెటరు నేను అలాగే ఫెడరేషన్ ఏకీభవించట్లేదు, నేను 26వ తారీఖు ఏదైతే బై ఎలక్షన్కి వెళ్ళాలనుకున్నానో ఆ ఎలక్షన్కి వెళ్తున్నానని చెప్పి నోటిఫికేషన్ కూడా ఇందాక 12 గంటలకి రిలీజ్ చేశారు. అంటే ఒక ఫిలిం ఫెడరేషను 24 క్రాఫ్ట్లకి పెద్ద, ఏ ప్రాబ్లం అయినా సరే పేమెంట్లు పెరగాలన్నా ఎవరితోన్నా వేరే అదర్ క్రాఫ్ట్స్తో ఏదైనా ఇబ్బంది ఉన్నా మనకు న్యాయం చేసేది వాళ్ళు, తీర్పునిచ్చేది వాళ్ళే. అలాగే బయట వేరే వాళ్ళు మన అసోసియేషన్ మెంబర్లు కాకుండా వేరే వాళ్ళు పనిచేస్తే వాళ్ళు కూడా ఇలా జరుగుతుంది అంటే వాళ్ళని కట్టడి చేసి వాళ్ళు మన 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో పనిచేస్తే కనుక వాళ్ళని ఆపి ఇలా కరెక్ట్ కాదు, మెంబర్ టు మెంబర్ పనిచేయాలి కాబట్టి మీరు వేరే వాళ్ళని బయట వాళ్ళని పెట్టుకుంటే కుదరదు అని చెప్పి మన సభ్యులు కూడా చాలాసార్లు చాలా సాంగులకి ఇలా ఆపడం, వాళ్ళు మనకి చాలా న్యాయం చేయడం జరుగుతుంది. వాళ్ళనే ఎదిరించి మీరు చేసేది తప్పు అని వాళ్ళని కూడా వాళ్ళ మాట కూడా ధిక్కారణ, అసలు ఎలా చెప్పినా కూడా అది చాలా రాంగ్. సో ఇప్పుడు ఫెడరేషన్కి వ్యతిరేకంగా వెళ్తే ఏమవుతుందండి, గుర్తింపునే ఉన్నా ఈ అసోసియేషన్ గుర్తింపుని ఆల్రెడీ ఒకసారి సహాయ నిరాకరణ చేశారు, నాన్ కోఆపరేషన్ పెట్టేశారు ఒకసారి.
ఏది ఈవిడ రాసిన లెటర్లు అవన్నీ చాలా ఉన్నాయి, మీకు కావాలంటే పంపిస్తాను, మీరు అది చూడండి, గమనించండి. ఆమె ఏమేమి రాయిపోతే అంత ఇదిగా వాళ్ళు స్పందించాల్సి వచ్చిందో అవన్నీ మీకు లెటర్లు చదివితే మీకు అర్థం అవుద్ది. ఆల్రెడీ గతం ఒక 1 month బ్యాక్ అది చేసేసారు. అయినా కూడా ప్లస్ మెంబర్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. అంటే అందరూ వాళ్ళు మా మెంబర్స్ నష్టపోతారు, షూటింగ్లు ఆపేస్తే వీళ్ళని కాదంటే వేరే యూనియన్ వాళ్ళు వచ్చి జాయిన్ రెడీగా ఉంటారు. అప్పుడు ఏమైపోద్ది, వ్యవస్థ నాశనం అయిపోద్ది. ప్రొడ్యూసర్లు కూడా ఏమంటారు, ఓకే డాన్స్ మాస్టర్ ఎవరినో పెట్టుకుంటారు, నేను 10 మందిని బయట వాళ్ళు నేనే తీసుకొచ్చి ఇస్తా, అతను 1000 రూపాయలు 500 2000 ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, యూనియన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గం ఉండాలి, అది చాలా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు చాలామంది మామూలు అసోసియేషన్ అనగానే ఎవరైనా కంపెనీ అయినా ఏదైనా కొంచెం సుజావుగా సాగాలి, కొంచెం సాఫ్ట్గా వెళ్ళిపోవాలి, గొడవలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు అని కోరుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొకరు ఏంటంటే ఇప్పుడు ఆవిడ మెన్షన్ చేస్తున్న ఎలా ఉందంటే, అన్యాయాలు జరిగినప్పుడు ఇక్కడ రచ్చ జరిగినా పర్లేదు, అన్యాయం జరిగినప్పుడు దాన్ని బయటకు తీయాలి, డాన్సర్స్కి న్యాయం జరగాలి, డాన్సర్స్ సొమ్ము ఎవరో తినేస్తుంటే మేము చూస్తూ ఊరుకోలేము అన్నట్టుగా ఆవిడ పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఈవెన్ కార్డ్స్ గురించి కూడా మెన్షన్ చేశారు, ఫేక్ కార్డ్స్ ఇప్పిస్తున్నారు, లక్షల్లో వసూలు చేసి అని చెప్పి. సో ఇటువైపు విన్నది ఏంటంటే, వీళ్ళ తరపున మాట్లాడింది శేఖర్ మాస్టర్, భాను మాస్టర్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వచ్చింది అంటే, ఆట సందీప్ మాస్టర్కి కార్డు ఇచ్చినప్పుడు వీళ్ళు హర్ట్ అయ్యారు. అది అలా ఏముండదండి. ఇప్పుడు ఏ మాస్టరు ఎవరో అట్టవడానికి ఏం లేదు. గతంలో మా జనవరి మంత్ ఎండింగ్, ఫిబ్రవరి 1st వీక్లో కూడా డైరెక్ట్గా డ్యాన్స్ మాస్టర్ కార్డులు ఇవ్వాలి. ఇంతకుముందు గతంలో కూడా ఇచ్చాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్ట్గా ఇప్పుడు డీ ప్రోగ్రామ్ అనో వేరే ప్రోగ్రామ్ చాలామంది చాలా టెక్నికల్గా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి వస్తున్నారు. వాళ్ళు ఇప్పటివరకు బయట ఛానల్లో కొరియోగ్రాఫర్గా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి డాన్సర్ కార్డు తీసుకుని చేయాలంటే వాళ్ళకి నామోషిగా ఉంటుంది. డైరెక్ట్గా డ్యాన్స్ మాస్టర్ కార్డు ఇవ్వాలన్న ఉద్దేశం చాలా ఒక 10 మంది దాకా మేము ఓకే చేసేసాం. బట్ సందీప్ మాస్టర్ విషయం ఏంటంటే, ఆయన చెన్నై మెంబరు. ఆయన ఇక్కడ తెలుగు అయినా కూడా ఇక్కడ కార్డు తీసుకోకుండా చెన్నైలో తీసుకున్నారు. అదర్ స్టేట్లో యూనియన్లో తీసుకున్నప్పుడు మాకు ఐఫెక్ ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ రూల్ ప్రకారం ఒక మెంబరు అవతల ఒక వేరే స్టేట్కి వచ్చి కార్డు తీసుకోవాలన్నప్పుడు ఎన్ఓసి తీసుకోవాలి కంపల్సరీ. ఎన్ఓసి తీసుకుని వస్తే మనం కార్డు ఇవ్వడానికి, మేము మెంబర్షిప్ ఇవ్వడానికి రెడీ. కానీ ఇక్కడ అలా జరగల. అతను ఎన్ఓసి తీసుకురాకుండానే వీళ్ళు జాయిన్ చేసుకున్నారు. ఇదేమైపోద్ది అంటే ఫ్యూచర్లో ఈ యూనియన్ టు యూనియన్ అండర్స్టాండింగు, ఐఫెక్ ఇవన్నీ కూడా రేపు కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. ఇది అంటే అవగాహన లోపం. ఏమవుతుందిలే, ఏం కాదు, ఇచ్చేస్తే ఏమవుతుంది, మాస్టర్కి పని వస్తుంది, డాన్సర్కి పని వస్తుంది, బాగానే ఉంటుంది. బట్ ఫర్దర్గా ఫ్యూచర్ ఆలోచించాలి కదా. మనం ఈరోజు దీనివల్ల రేపు ఇక్కడ మాస్టర్ ఎవరన్నా అక్కడికి వెళ్ళిపోయి 2-3 వెళ్ళిపోయి అక్కడ కార్డు తీసుకుంటే మొన్న మీరు ఇవ్వలేదా, మేము ఇస్తాం, ఏమవుతుంది అంటే అప్పుడు మెంబర్స్ ఇక్కడ మనకు వచ్చే పని అంతా వాళ్ళకి, మాస్టర్ బిజీగా ఉన్న వాళ్ళు అటు వెళ్ళిపోతే వాళ్ళు మనం పని తగ్గిపోతుంది, అక్కడ పని పెరుగుద్ది. అలా కాకుండా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎన్ఓసి తెచ్చి తీసుకుంటే ఒక మర్యాదపూర్వకంగా ఉండేది. అలా అని చెప్పి వీళ్ళకి కార్డులు ఇచ్చారనో మనస్తాపం చెంది అలాంటిది ఏమీ లేదండి. అలా ఇది ఒకవేళ 2 వర్గాలుగా విడిపోయే అవకాశం ఉందంటారా మీకు, మీ అసోసియేషన్ కూడా? అలా విడిపోయే అలా ఏముండదండి. విడిపోయిన సభ్యులంతా అంత పిచ్చోళ్ళు కాదు ఈ రోజుల్లో. అలా విడిపోయి ఈ స్టేజ్కి వస్తే అందరూ దాన్ని ఫైట్ చేస్తారు, ఎలా పోరాడాలో అలా ఏది కరెక్టు అనే దాని మీద నిలబడతారు. అటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఈవిడ అదే నేనేదో కమిషన్లు తీసుకున్నాను అది ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఇదే జానీ మాస్టరు గతంలో అంటే ఇప్పుడు మన ప్రెసిడెంట్ అయిన కానీ నేను తీసుకోను అని కరాఖండిగా ఏదో అంటే ఎలక్షన్లో గెలవాలి కాబట్టి నేను తీసుకోను అని చెప్పేసి మానేశారు. కానీ గతంలో ఈయన ప్రొడ్యూసరు డబ్బులు ఇస్తే ఒక పేమెంట్ డాన్సర్లకి ఇంత 15,000 వచ్చింది అనుకోండి, 15,000 వస్తే దానిలో 10% కమిషన్ తీసుకుంటారు. ఒక మాస్టర్ ఎంతమంది డాన్సర్లు ఉంటే అంతమంది దగ్గర 10% కమిషన్. మరి ఇప్పుడు ఈ డాన్సర్ల సొమ్ము డాన్సర్లకే చెందాలన్నప్పుడు నువ్వు ఒక ఫ్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యుండి కూడా మరి ఎందుకు డాన్సర్ల దగ్గర 10% కమిషన్ తీసుకోవాలి? అప్పుడు గుర్తురాలేదు ఇవన్నీ. ప్రొడ్యూసర్కి అన్యాయం చేయొద్దు. ఇప్పుడు ఇది అందరూ తీసుకుంటారండి, ప్రతి మాస్టర్ తీసుకునేది? ప్రతి మాస్టర్కి గతంలో ఉండేది. నేను వచ్చిన తర్వాత 2021-23లో కూడా నేను దీని మీద ఫైట్ చేసా ఫస్ట్. అసలు ఈ 10% డాన్సర్ల దగ్గర తీసుకోకూడదు. వాళ్ళ కష్టం, వాళ్ళు కష్టపడి మేము వేసేటప్పుడు రేట్లు పెరగాలి అని చెప్పి ఛాంబర్లో ఫైట్ చేసి ఇలా చేస్తున్నప్పుడు ఈ 10% తీసుకోకపోతే మాస్టరు ఒక 10,000 పేమెంట్ వస్తే 1,000 రూపాయల మాస్టర్ కమిషన్. నేను జానీ మాస్టర్ని చాలా బతిలాడా, మీరు ఫస్ట్ తీసుకోవడం మానేస్తే మిగతా మాస్టర్లు ఆటోమేటిక్గా మీరు పాన్ ఇండియా మాస్టరు, మీ వెనకాల మిగతా వాళ్ళు కూడా వస్తారు అంటే కూడా చూద్దాం అనేసి చాలా దాటేశారు. అలాగూ ఎన్ని పేమెంట్లు దాదాపు మీకు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఇలాంటి సీట్లు చాలా ఉంటాయి. మరి ఇవన్నీ
మరి ఇది కమిషన్ అన్నారు. ఇవన్నీ కమిషన్ కాక ఏమంటారు? కరెక్ట్. ఇవన్నీ మరి ఇంత ఒక సాంగ్కి 10 లక్షలు 15 లక్షలు తీసుకునే కొరియోగ్రాఫర్ కూడా ఒక కమిషన్ రూపంలో 10% డ్యాన్సుల దగ్గర వాళ్ళ రక్తాన్ని పీల్చేస్తుంటే దీన్ని అడ్డుకోవడానికి నేను 21-23లో చాలా ప్రయత్నించాను. అయితే సక్సెస్ అయ్యా 100%. అయ్యి ఒక దిల్ రాజు గారికి వెళ్ళి చెప్పి ఛాంబర్లో చెప్పి అందరికీ చెప్పి మ్యాక్సిమం నేను దీన్ని 5% అంటే ఫస్ట్ ఒకే టైం తీసేస్తే కాదు అని చెప్పి 5% తీసుకొచ్చా. దాని తర్వాత ఈయన ఎలక్షన్లో ఆయనే స్వతహాగా ఓకే నేను ఎలక్షన్లో గెలవాలి కాబట్టి మళ్ళీ మనం ఇది చేయకపోతే గెలవలేమేమో అన్న ఉద్దేశంతో నేను ఇది కూడా తీసుకోను అని మాట ఇచ్చి ఎలక్షన్లో గెలిచారు. అంటే ఇది నేను చేసిన ఒక ఇది యుద్ధం 100% నేను గెలిచాను. దాని తర్వాత కూడా ల్యాండ్ కూడా అంతకుముందు బాడీలో 5 కోట్లు కట్టిన తర్వాత కూడా ఒక్క గజం కూడా లేకపోతే 9 ఎకరాలు నా హయాంలోనే రిజిస్ట్రేషన్ చేశాం. మా చంద్రశేఖర్ ప్రెసిడెంట్, మనోహర్ ట్రెజరర్, మిగతా కమిటీ సభ్యుల సహకారంతో అందరితో. కానీ ఈరోజు ఇక నేనంతో ఏదో ఆర్థిక అక్రమాలు, అసలు నేను చెయ్యని పనికి నేను చేయని సాంగ్లకి కూడా నేను తప్పు చేశానని అంటగట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదండి. నేను చేసిన సాంగ్స్లో ఏదన్నా ఉంటే ప్రూఫ్లు చూపించమనండి, 100% నేను కట్టుబడి ఉంటా. ఫెడరేషన్ కాదు, ఛాంబర్ కాదు, ఎవరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను దానికి 100% శిరస వహిస్తా. ఫైనల్లో ఒకవేళ మిమ్మల్ని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు రిజైన్ చేయండి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే ఏం చేస్తారు? ఎందుకు చేస్తాం? ఏం తప్పు చేసామని రిజైన్ చేస్తామండి? ఇప్పుడు నేను మా స్వతహాగా మేము రిజైన్ చేసాం. మాకు ఆమె పోకడలు నచ్చక రిజైన్ చేసాం. ఫెడరేషన్ దాన్ని అంగీకరించలా, వద్దు అన్నారు. మళ్ళీ దాన్ని ఉపసంహరించుకున్నాం, అయిపోయింది. ఈలోపే సస్పెండ్ చేసామని చెప్పేసి ఈవిడ అందరికీ లెటర్లు పంపించారు. అసలు సస్పెండ్ చేసే రైటే లేదు ఫస్ట్ ఆమెకి. అది కూడా లేబర్ కమిషనర్ డైరెక్ట్గా చెప్పారు, మీరు వాళ్ళకి ఏదైనా నోటీస్ ఇచ్చారా? నోటీస్ ఇచ్చి కమిటీ వేసి దానిలో తప్పులు ఉంటే దాన్ని నిర్ధారించండి, తప్పులేదు, మీరు అవన్నీ చేయకుండా చేయొద్దు అని చెప్పారు. అయినా కూడా ఇప్పుడు కూడా నోటీస్ ఇవ్వలేదు, దానికి సంబంధించిన పేపర్లు ఇవ్వలేదు. ఆ పేపర్లు నాకు పంపించి 2-3 పేపర్లు పంపించి దీని మీద ఎవరన్నా అడిగారు. అది నేను చేసిన సాంగ్స్ కాదు, దాంట్లో ఎటువంటి అవతారాలు పాడుపడలేదని రిటర్న్గా లెటర్ రాసిచ్చా, అంతే. అయినా కూడా ఇక ఆవిడ ఇక చేశాడు చెప్పుకున్నట్టేనే ఉన్నారు. చెప్పుకుంటే ఏమవుద్దండి, జనాలు తెలీదా ఎవడ ఎలాంటి వారు? సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ మరక మీ మీద బురద చల్లే ప్రయత్నం ఇవన్నీ పక్కన పెడితే ప్రెసిడెంట్గా ఆవిడకి మీరు చాలామంది ప్రెసిడెంట్స్తో కలిసి వర్క్ చేశారు కాబట్టి ప్రెసిడెంట్గా ఆవిడ పనితీరుని గురించి మీరు ఏం చెప్తారు? ప్రెసిడెంట్గా పనితీరు అన్ఫిట్ అండి. అసలు ఆవిడ ప్రెసిడెంట్గా పని చేయరు, పనికి రారు. ఫస్ట్ ఆవిడ చేసే కొన్ని విషయాలు ఓకే జనాలకి మంచి అవ్వచ్చు. మేము ఒక ఇన్ఛార్జ్గా కోఆర్డినేటర్గా చాలామంది కోఆర్డినేటర్లు ఉన్నాం. మేమందరం కూడా డ్యాన్సర్లకి ఈరోజు షూటింగ్కి వెళ్తే యూనియన్ పేమెంట్ ఎంత రాయాలి, ఎంత తీసుకురావాలి, మేమందరం కలిసికట్టుగా ఈ యూనిటీగా ఉండి ఒక కంపెనీలో లేదు ఇలా వాళ్ళు ఇవ్వనన్నా కూడా లేదు ఇవ్వాల్సిందే, ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చారు మీరు కూడా ఇవ్వాల్సిందే అని పోరాడి మేము తీసుకొస్తున్నాం మెంబర్స్ గురించి. ఈరోజు ఇంత బట్టబయలు ఇవన్నీ చేసేసి ఇంత తినేస్తున్నారు అంత తినేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఏం లేకుండానే ఇంత పోర్ట్రేట్ చేస్తే ప్రొడ్యూసర్లు అందరూ ఏమనుకుంటారు, నిజంగానే వీళ్ళంతా ఏదో మాఫియా లాగా ఉండి చేసేస్తున్నారని చెప్పి ఇక్కడి నుంచి ఫోకస్ పెట్టి అసలు వాళ్ళు ఇంతవరకు రూల్స్లో లేని కూడా మేము కొన్ని ఒకటో రెండో ఒక 100 రూపాయలు 200 బేటాలనో ఏదో సందర్భంలో తీసుకుంటూ ఉంటాం. అవి కూడా ఈ రోజు నుంచి వాళ్ళు కూడా బంద్ చేసే ప్రమాదం ఉంది. 100% వాళ్ళు కూడా ఇక నుంచి ఎందుకు ఇవ్వాలి మనం అవి కూడా. అదే అంతవరకు వీళ్ళు తీసుకెళ్ళకూడదు, బట్ ఆయనన్నీ బయట పెట్టేశారు ఆవిడ. అందుకని 100% అన్ఫిట్ అంట. పెద్దలో కూడా 100 మంది డాన్సర్లు బాంబే డాన్సర్లు తీసుకొచ్చి మన మెంబర్స్కి వర్క్ లేకుండా చేశారు. అంటే మీ భర్తని ఒక రూలు, వేరే వాళ్ళకి ఒక రూలు. నేను ఏం తప్పు చేశాను పోస్టింగ్ తప్పుకోవాలి. నువ్వు 100% తప్పు చేసావు. ఏది పెద్ద సాంగ్లో మీ హస్బెండ్కి నువ్వు 100% సపోర్ట్ చేసావు. అంటే దానికి కూడా సమాధానం వేరే వాళ్ళు వచ్చినప్పుడు చెప్తున్నారు. అంటే ప్రొడ్యూసర్ డిమాండ్ మీద ఉంటుంది. ఏం ప్రొడ్యూసర్ డిమాండ్ ఏమి ఉండదండి. ప్రొడ్యూసర్ 100 మందిని తీసుకొచ్చి ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ రూమ్లు ఇచ్చి వాళ్ళకి రోజు అప్ అండ్ డౌన్ వెహికల్ ఇచ్చి ఎందుకు పెట్టుకుంటారండి? అంటే సెట్ సాంగ్లు కొన్ని అవసరం ఉంటుంది. ఏది 10 మంది 20 మంది అవసరం ఉంటుంది. ఇది మాస్ సాంగ్. మాస్ అన్నప్పుడు ఎలా అయినా ఉండొచ్చు. నువ్వు వాళ్ళే కావాలి వీళ్ళే కావాలని ఏమి ఉండదు. వీళ్ళంతా కమిషన్కి కకుర్తిపడి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు అంటే మానేశారు. ఈ మన హైదరాబాద్ డాన్సర్ల దగ్గర నుంచి రూపాయి రాదు. ఇప్పుడు బాంబే డాన్సర్ నుంచి వాళ్ళే రాశారు, మా సినీ డాన్సర్స్ బాంబే వాళ్ళే రాశారు. 6,000 నుంచి 7,000 తీసుకుంటారు. వాళ్ళకి ఇచ్చేది ఇంత, వీళ్ళు నొక్కేసేది ఇంత. ఇది నిజం. ఇది అంటే ఇప్పుడు ఇది నిజం కాకపోతే వాళ్ళని తీసుకురావాల్సిన పనే ఉంది. మీరు ఇప్పుడు ఇది కూడా నిజమేనండి. అంటే ఇప్పుడు బాంబే డాన్సర్స్కి ఒక పేమెంట్ ఉంటుంది, తెలుగు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఆ పేమెంట్లో కొంత తీసుకుని తెలుగు వాళ్ళకి తక్కువ ఇచ్చారు అని చెప్పి
ప్రొడ్యూసర్ దగ్గర ఈక్వల్గా అందరికీ సమానమైన అమౌంట్ తీసుకుని తెలుగు వాళ్ళకి మాత్రం తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారు, బాంబే వాళ్ళకి ఎక్కువ రెమ్యూనరేషన్. అలా ఉండదండి. తెలుగు వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం ఛాంబర్తో ఫెడరేషన్ ద్వారా ఛాంబర్తో అగ్రిమెంట్ చేసుకుంటాం. సో ఇంత ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. దాని ప్రకారం మనం వేజెస్ ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఎప్పుడు 30% పెరిగేది, మొన్న 7.5% పెరిగింది. ఈ మనకి ఎంత అయితే అమౌంట్ ఉందో ఛాంబర్లో మనం అంతే పేమెంట్ తీసుకోవాలి, ఓకే. అంతకుమించి ఎక్కువ తీసుకోవడానికి ఉండదు. బాంబే దగ్గరికి వచ్చేటంటే వీళ్ళు డిమాండ్ చేస్తారు. అంటే మేము అక్కడి నుంచి వస్తున్నాం కాబట్టి మేము వాళ్ళు 6,000 ఇస్తే వస్తాం, లేదా 7,000 ఇస్తే వస్తాం, మేము ఫ్లైట్లోనే వస్తాం, బస్సులో రాము. ఇలా ఆ డిమాండ్ని బట్టి వీళ్ళు ప్రొడ్యూసర్లు కూడా ఏం చేస్తారు పాపం వాళ్ళు. అంటే ఇప్పుడు బాంబే డాన్సర్లను తీసుకురావడం వల్ల వీళ్ళు కావాలనుకుంటే అందులో కొంచెం ఆర్థిక లావాదేవీల్లో మార్పులు చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారు. అంటే మాస్టర్ కమిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఇక్కడైతే ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ ఉంటుంది ఇక్కడ. అవును, సో ఎంత తీసుకున్నా అంతా వెళ్ళిపోతుంది. 100%. సో బాంబే వాళ్ళను బయట వాళ్ళను తెచ్చుకుంటే తెలియదు కాబట్టి ప్రాపర్ రెమ్యూనరేషన్ వీళ్ళు ఏమైనా ఆర్థికంగా ఏమైనా చేయొచ్చు, కమిషన్లు తీసుకోవచ్చు. అదే కదా చెప్పే 100% అదేగా జరిగేది, జరుగుతుంది కూడా అదే. ఎక్కువ మంది బాంబే డాన్సర్లను పెట్టడం వల్ల బాంబే డాన్సర్లుగా కంపెనీలు 7,000 తీసుకుంటే వాళ్ళకి ఇచ్చేది 3,000 4,000 మ్యాక్సిమం. ఎంత బాగున్నా సరే 3,000 4,000 ఇస్తారు. ఇంకా ఏబీసీ కేటగిరీని బట్టి కొంచెం తక్కువ బీలో ఉన్నాడు అనుకోండి, బాగా బాగా అందగాడు సూపర్ డ్యాన్స్ చేస్తే 4,000 ఇస్తారు, లేదంటే 3,000 ఇస్తారు, 2,000 ఇస్తారు. వాళ్ళకి ఏముంది, శుభ్రంగా ఎక్కడెక్కడో ఇన్స్టిట్యూట్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఎక్కడ వాళ్ళు కూడా మెంబర్స్ కాదు. వాళ్ళు బాంబేలో కూడా ఏ యూనియన్లో మెంబర్ కాదు, వాళ్ళు నాన్ మెంబర్స్ అందరూ. అలాగే ఒకసారి చాలా సార్లు మేము వాళ్ళ కార్డులు అడుగుతుంటే కూడా వాళ్ళ కార్డులు కూడా చూపారు. ఆ ఉన్న వాళ్ళకి ఒక 10 మంది కార్డులు ఉంటాయి తప్పితే 100 మందిలో 90 మంది నాన్ మెంబర్సే. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటారు. ఆ వచ్చిన వచ్చే మిగతా డబ్బులంతా కోఆర్డినేటరు ప్లస్ బాంబే కోఆర్డినేటరు ప్లస్ వీళ్ళు ఇద్దరు కుమ్మక్కాయ తీసుకుంటారు. దానిలో నో డౌట్. దానిలో సో ముగింపు ఏంటంటారు, అంటే ఎప్పుడు వస్తుంది అంటారు? అన్ని మంచి రోజులు అంటే అవుతుంది, అంతా సాల్వ్ అయిపోద్ది, రిజాల్వ్ అయిపోద్ది అనుకుంటున్నారా? చాలా వద్దండి, దీనికన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ జరిగినాయి, పెద్ద సాల్వ్ అయిపోయినాయి. ఇవన్నీ ఫెడరేషన్ ఉంది, పెద్దలు వాళ్ళందరూ ఆలోచిస్తారు, ఫిలిం ఛాంబర్ ఉంది, అందరూ కూర్చుని మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం చేస్తారు, చేయకుండా ఉండరు. ఆవిడ ఒంటెద్దులు పోగొట్లు ఎన్ని రోజులు వెళ్తారండి. ఇప్పుడు యూనియన్ నాశనం అయ్యేంత వరకు చూస్తూ ఎవరు కూర్చోరు కదా, అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతారు కంపల్సరీ. చిరంజీవి గారు కూడా అదే చెప్పారు, మీరు ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొంచెం వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి యాంటీగా వెళ్ళొద్దు అని చెప్పారు. అయినా కూడా మేము వెళ్తాము అంటే అందరూ చూస్తూ కూర్చోరు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.